ప్రభుత్వంపై ఎమ్మెల్సీ మాధవరావు తీవ్ర విమర్శలు గుప్పించారు. అడిగిన ఆధారాలన్నీ చూపించినా జీర్ణించుకోలేక ఎదురుదాడికి దిగుతున్నారని విమర్శించారు. శ్రీకాళహస్తి ఘటనపై ప్రభుత్వం స్పందించడం లేదని, రాష్ట్రంలో జరుగుతున్న నేరాలపైన నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని ఆరోపించారు. కర్నూలు జిల్లాలో 8 ఏళ్ల బాలిక హత్య కేసులో నిందితులు బెయిల్పై తిరుగుతున్నారని, ప్రకాశం జిల్లాలో జరుగుతున్న అక్రమాలపై పూర్తి ఆధారాలు ఉన్నాయని తెలిపారు. తమ దగ్గర ఉన్న ఆధారాలను బయటపెడితే వాటిపై చర్యలు తీసుకునే ధైర్యం హోంమంత్రికి ఉందా అంటూ మాధవరావు సవాల్ విసిరారు. అన్ని కూడా పక్కకు పెట్టి ఈరోజు మీరు ఏం చేస్తున్నారని చెప్పి మేము అడుగుతా ఉన్నాం. కనీసం సమాధానం ఆన్సర్ రాష్ట్ర ప్రజలకు కూడా చెప్పే పరిస్థితుల్లో ప్రభుత్వం లేదు అంటే, ఇలాంటి తప్పుడు సమాచారం కూడా మీరు ఇచ్చుకుంటూ పోతున్నారంటే, మిమ్మల్ని ఈ ప్రభుత్వాన్ని ఆధారాలు అడిగారు, సాక్ష్యాలు అడిగారు. మీరిచ్చిన మీ అధికారులు ఇచ్చిన సాక్షాత్తు దేవాలయం లాంటి సభలో ఇచ్చిన పేపర్లలోనే మీరు ఇన్ని నిరాధారమైన సమాధానాలు ఇస్తే ఈ ఆధారాలు కాదా, ఈ సాక్ష్యాలు కాదా, మీరు ఏం సమాధానం చెప్తారని అడుగుతా ఉన్నాం. నాకు రేపటి లోపల కానీ వీటన్నిటికీ ఆన్సర్ రాకపోతే మేము సభలో డెఫినెట్గా దీని మీద ప్రివిలేజ్ మోషన్ మూవ్ చేస్తాం. సభ హక్కులను కూడా కాలు రాసినట్టు అవుతుంది. సభ తప్పుదారి పడేయడం కూడా అధికారులు కూడా చర్యలు తీసుకోమని చెప్పి నేను లెటర్ రాయడం జరుగుతుంది. కాబట్టి నాకు రేపు సాయంత్రం లోపల ఇవన్నిటికి సంబంధించి అంచనాలు పెంచినవి కానీ, ఎంత ఖర్చు పెట్టారు గతంలో, ఇప్పుడు ఎంత ఖర్చు పెట్టారని అంకెలతో సహా వివరాలు కావాలని చెప్పి అడగడం జరిగింది. ఇది మీ ద్వారా రాష్ట్ర ప్రజలందరికీ కూడా తెలియజేస్తా ఉన్నాం. మళ్ళీ ఎల్లుండి షార్ట్ డిస్కషన్ ఉంది పరిశ్రమల భూ కేటాయింపుల మీద. ఆ రోజు కూడా మళ్ళీ దీని మీద క్లియర్గా మేము నిలదీయడం జరుగుతుంది.